ఇగో గిప్పటి పిల్లల కంటే అన్ని సమానం పెడుతుండొచ్చును గాని గప్పుడెక్కడిది ఇంట్లో తమ్మునికేమో పంచపక్ష పరమాన్నంలు, అక్కకేమో పాసిపోయిన అన్నము, తమ్మునికేమో నెల నెలకు కొత్త బట్టలు, అక్కకేమో 6 నెలలైనా గవ్వే మాసిపోయిన బట్టలు. గిదేందని ఇరుగు పొరుగులు అడిగితే ఆడపిల్ల ఒకరింటికి ఇస్తే పోతుందని గందుకే గవన్నీ ఎందుకు అని, గదే కొడుకైతే ఎప్పుడు గిడనే ఉంటాడని అనేటోళ్ళు. మరి ఇప్పుడు గీ ముచ్చట ఎందుకు చెప్తున్నా అంటే గీ ముచ్చట చూడుర్రి, అసలు ముచ్చట మీకే సమజైతది. ప్రపంచంలో ఆడబిడ్డలు ఎంతో గొప్పగా బతుకుతున్నా, ఎన్నో సాధించినా ఇప్పటికీ మన దేశంలో ఆడబిడ్డలంటే చిన్నచూపు అస్సలు పోలేదు. ఎందుకంటారా, కరీంనగర్లా 2 కౌల పిల్లలు పుట్టిండ్రు. ఇక ఉన్న ఆస్తి మొత్తం వాళ్ళకే పోతుంది. కొడుకు పుడితే బాగుంటుండే, ఆస్తి మొత్తం మా దగ్గరనే ఉంటుండే. ఈ ఆడబిడ్డలు పుట్టిండ్రు, పెళ్లి చేసిస్తే ఆస్తి మొత్తం వాళ్ళకే పోతుంది అని చెప్పి అక్కస్తుతోని 2 బిడ్డలను బాయిలేసి చంపిండు గీ బడివేగాడు. ఇక ఇంకేమున్నది, గీ ముచ్చట బయటకు వచ్చుడుతోని పోలీసులు గిన్ని అరెస్టు చేసిర్రు. ఇక అరెస్ట్ చేసినాక ఎంక్వైరీ చేస్తే అసలు ముచ్చట బయట పడ్డది. అంతా ఆస్తి కోసమే చేసిండని చెప్పి. ఇక గీడు ఒక్కడే కాదు, గీనెనక గీల అవ్వయ్య తమ్ముడు కూడా ఉన్నాడట, వాళ్ళను కూడా అరెస్టు చేసిండ్రు. ఈ అగ్గి ముచ్చట ఎరకైడుతోని చాలా మంది మస్తు బాధపడుతున్నారు. ఆస్తి మీదున్న అక్కసుతోని పాపం చిన్నపిల్లల పానాలు తీసిండ్రు అని చెప్పి.